హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే రియల్మీ ఫోన్స్ టిప్స్ అండ్ టిప్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఇప్పుడైతే మీరైతే తప్పకుండా ఈ ఫోన్లో అయితే మీరైతే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ వాడేది అయితే రియల్మీ P1 ఫోను, రియల్మీ నార్జో 70 రెండు ఫోన్లు సేమే. కాకపోతే నా దగ్గర ఉన్న ఫోను రియల్మీ నార్జో 70 ఫోన్లో అయితే నేనైతే టిప్స్ అండ్ టిప్స్ అయితే చెప్తాను మీకు. అయితే ఇప్పుడు రియల్మీ వచ్చిన కొత్త ఫోన్స్ కానీ ఈ టిప్స్ అండ్ టిప్స్ వర్క్ అయితే చేస్తే ఇంకా అడ్వాన్స్ ఫోన్స్కి అయితే ఇంకా 20K పైకి వెళ్తే ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. నా ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ అయితే మీకు అయితే చెప్తాను. మరి మీరు కూడా ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కుంటే ఈ ఫీచర్స్ అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకుంటే మీకు అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మనకైతే. మరి ఇప్పుడైతే మనమైతే మన ఫోన్ స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. మరి ఫోన్ స్క్రీన్ మీద అన్ని అయితే 1 by 1 అయితే నేనైతే చెప్తా. అవన్నీ సెట్టింగ్స్ అయితే మీరైతే చేసుకోండి. మరి ఇప్పుడైతే మనమైతే మన ఫోన్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసినాం. మరి సింపుల్గానే అయితే ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నతో మనకైతే కిందికి అయితే వెళ్ళాలి. కిందికి వెళ్ళడంతో ఇక్కడైతే వాల్పేపర్ అని ఉన్న చూసిలా దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. వాల్పేపర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వాల్పేపర్స్ కావాలంటే మీరైతే పెట్టుకోవచ్చు. మరి అన్ని వాల్పేపర్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మీరైతే డిఫాల్ట్ ఒకవేళ డౌన్లోడ్ అయినా క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్నాను అంటే ఇక్కడ నుంచి ఆల్బమ్ అయితే క్లిక్ అయితే చేయాలి. పైన అయితే ఆల్బమ్లో నుంచి ఇవన్నీ అయితే ఎత్తుక్కొని అయితే పెట్టుకోవచ్చు మనమైతే. మరి బ్యాక్ అయితే వచ్చేసేయాలి. ఇంకా ఇక్కడైతే మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉన్నది. ఇది నొక్కితే మాత్రం మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లోనైతే డేట్ కావాలంటే డేట్ పెట్టుకోవచ్చు. మనకైతే బ్యాటరీ పర్సెంటేజ్ కావాలంటే బ్యాటరీ పర్సెంటేజ్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరైతే. నెక్స్ట్ అయితే మనకైతే థీమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా థీమ్స్ కూడా ఉన్నాయి. ఇందులోనైతే మనకైతే రియల్మీ థీమ్స్ ఇట్లా థీమ్స్ అయితే పెట్టుకోవచ్చు మనకైతే. సపోజ్ ఈ థీమ్ ఉన్నది అనుకో, ఈ థీమ్లో సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ఇట్లనైతే వస్తాయి మనకైతే యాప్స్ అయితే. ఈ షేప్లోనైతే వస్తే ఈ థీమ్ అయితే ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పైసలు కూడా ఉన్నాయి. మరి మనీ కూడా పెట్టయితే కొనుక్కోవాలి మనమైతే. మరి ఫ్రీ ట్రయల్ కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే పైసలు కూడా ఉన్నాయి మనకి. ఇవి కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు అయితే ఫౌండ్ అయితే ఉన్నది మనకి. స్టైల్స్ అయితే ఇచ్చిళ్ళు మనకి 4 స్టైల్స్ ఇచ్చిళ్ళు. ఇంకా ఫౌండ్ సైజ్ కూడా ఉన్నది. పెద్దగా కావాలంటే పెద్దగా అంటే మీరైతే చిన్నగానే పెట్టుకోండి. ఫస్ట్ అయితే డిఫాల్ట్ అయితే ఇట్లా వస్తుంది మనకి. మీరైతే చిన్నగా చేసి కిందనైతే అప్లై ఆప్షన్ ఆపిస్తాను కదా, అప్లై అయితే పెట్టుకోండి. ఇదైతే మనకైతే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే ఉన్నది. మనమైతే ఫస్ట్ డిఫాల్ట్ అయితే ఈ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే వస్తుంది. ఇంకా మనకైతే బబ్బులు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి మనకైతే ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ అయితే. ఇందులోనైతే మనకైతే ఈ యానిమేషన్ అయితే నచ్చింది. మీకు ఇందులో ఏ యానిమేషన్ వస్తే మీరైతే ఆ యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ యానిమేషన్ కూడా బాగానే ఉన్నది. మరి ఈ యానిమేషన్ కూడా బాగానే ఉన్నది. ఒకదాని మించి ఒకటి అయితే ఉన్నది. కాకపోతే మనకైతే ఇదైతే నచ్చింది, అదైతే పెట్టుకున్నాం. మరి ఇంకా ఏం యానిమేషన్ వద్దనుకుంటే ఇదైతే పెట్టుకున్నాం. మనకైతే ఏం యానిమేషన్ అయితే రాదు. అయితే బ్యాక్ అయితే వెళ్ళాలి. మనమైతే వాల్పేపర్స్ థీమ్స్ అయిపోయింది. ఇప్పుడు లాక్ స్క్రీన్ సెట్టింగ్ వెళ్దాం. ఇక హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి అయితే రావాలి మనకైతే. ఇందులోనైతే హోమ్ స్క్రీన్ మోడ్ అయితే ఉన్నది. మనకైతే స్టాండర్డ్ మోడ్ ఉన్నది. ఇంకా డ్రా మోడ్ అయితే ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఇట్లా పైకి అంటాం కదా యాప్స్, ఇట్లా పైకి అంటే వచ్చేట ట్యాప్స్, లేదంటే ఓన్లీ సైడ్కి కావాలంటే సైడ్గా పెట్టుకోవచ్చు. మనమైతే ఓన్లీ అయితే పైకి అంటే వచ్చేటట్టే వాడుకున్నా నేనైతే యాప్స్ అయితే. మరి నేనైతే అట్లా ఉంచుకున్నా. మీకు కావాలంటే ఓన్లీ స్టాండర్డ్ మోడ్ కావాలంటే అదైతే పెట్టుకోవచ్చు. నేనైతే మరి ఇంట్లో పైకి అంటే వచ్చేటట్టు సెట్టింగ్స్ అంటే ఇక్కడైతే షో యాప్స్ సజెషన్స్ అని ఉన్నాయి. ఇదైతే ఎనబుల్ అయితే చేసుకోండి. ఇది ఎనబుల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడైతే మనకైతే 4 యాప్స్ అయితే చూపిస్తున్నాయి కదా, యాప్ సజెషన్స్ అని ఇట్లా అయితే చూపిస్తుంది మనకైతే. మరి అయితే ఇందులోనైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఇదైతే ఆఫ్ అయితే చేసుకోండి. మనకైతే రియల్మీ ఇదైతే ఆఫ్ అయితే చేసుకోండి. మనకైతే లాక్ స్క్రీన్ మీద వాల్పేపర్స్ ఇది వస్తాయి కదా, ఇట్లా ఓపెన్ చేసి ఆన్ చేస్తే ఇది అయితే ఇట్లా డిఫాల్ట్గానే అయితే ఆన్ అయ్యి ఉంటుంది మనకి. ఇదైతే ఆఫ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. మీరైతే ఆన్ అయితే వేసుకోకండి. ఇదైతే టర్న్ ఆఫ్ అయితే వేసుకోండి. మరి ఇట్లా ఆఫ్ చేసుడితో మనకైతే ఇట్లా అయితే వస్తుంది, ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా లాక్స్ ఇప్పుడైతే మనకైతే క్లాక్ స్టైల్ ఉంటుంది కదా, ఇదైతే వర్టికల్లీ ఉంటుంది. మీరైతే హారిజాంటల్లీ పెట్టుకోండి. హారిజాంటల్లీ బాగుంటుంది మనకైతే వ్యూ ఎక్స్పీరియన్స్. ఇదైతే హారిజాంటల్లీ బాగుంటుంది. నాకైతే హారిజాంటల్లీ నచ్చింది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అదైతే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. డిఫాల్ట్ అయితే వర్టికల్గా పెట్టి అయితే ఉంటుంది. మీరైతే హారిజాంటల్గా అయితే పెట్టుకోండి. మరి అయితే మనకైతే రింగ్ టోన్ సెట్ చేసుకోవాలంటే సింపుల్. మనకైతే ఇట్లా సౌండ్ అండ్ వైబ్రేషన్స్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే రింగ్ టోన్ అయితే ఉంటుంది. రింగ్ టోన్ అయితే క్లిక్ అయితే చేసి మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇట్లా నొక్కుడుతో మనకైతే రింగ్ టోన్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. మరి అట్లా సెలెక్ట్ అయితే చేసి అయితే పెట్టుకోవాలి మీరైతే రింగ్ టోన్ అయితే. మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే సెట్ అయితే వేసుకోండి. ఇంకా మీకైతే ఒక రియల్మీ క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఇదైతే ఎనబుల్ అయితే వేసుకొని మినీ క్యాప్సూల్ ఇక్కడైతే పైన అయితే సాంగ్స్కి ఇట్లా పెడితే మనకైతే అవుపిస్తుంది. ఇట్లా మినీ క్యాప్సూల్ లెక్కనైతే చూపిస్తే ఒక్క నిమిషం నేనైతే Spotifyలోకి అయితే వెళ్ళి ఒక సాంగ్ అయితే పెట్టి అయితే చూపిస్తాను నేనైతే మీకైతే. ఇప్పుడైతే పైన అవుపిస్తుంది కదా, అట్లనైతే మీకైతే వస్తుంది. మరి ఇప్పుడు పైన అవుపించింది కదా, అట్లనైతే మీకైతే వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎంతసేపు ఉన్నది వీడియో ఏందని బ్యాటరీ స్టేటస్కి, మ్యూజిక్కి, వెదర్కి, డేటా యూసేజ్కి వస్తుంది మనకైతే. మరి మ్యూజిక్ క్యాప్సూల్ అయితే ఇదైతే ఎనబుల్ అయితే వేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఏం లేవు. ఇక నేనైతే నాకు తెలిసిన నేను మీకైతే చెప్పేసిన. మరి ఆర్ట్ గేమ్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే డిసేబుల్ అయితే చేసుకోండి మీరైతే. అవి అయితే ఎందుకు పనికిరావు, చెత్త అంటే చెత్త. అవి అయితే 2 అయితే డిసేబుల్ అయితే వేసుకొని నేను ఆల్రెడీ డిసేబుల్ చేసిన.
వాటిని ఒత్తి పట్టుకోవాలి, ఇట్లా ఒత్తి పట్టుకొని ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డిసేబుల్ అయితే ఉంటుంది. డిసేబుల్ వచ్చేటతోటే మనకైతే డిసేబుల్ అయితే అయిపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఒకటి, ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.